మనం అడగగానే అన్నీ తెలిసిన 600 ఆన్సర్స్ ఇచ్చేస్తున్న ఈ చాట్ జీపీటీ, జెమినీ లాంటివి అసలు ఎలా పనిచేస్తాయో తెలుసా? ఇవి మనకన్నా తెలివైనవని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ మీకు షాకింగ్ విషయం చెప్పాలి. అదేంటంటే నిజానికి ఏఐకి మన భాష అస్సలు అర్థం కాదు. అవును, అవి మనలా ఆలోచించవు. అవి జస్ట్ ఒక సూపర్ అడ్వాన్స్డ్ నెక్స్ట్ వర్డ్ ప్రెడిక్షన్ మెషిన్స్ మాత్రమే. మరి మన భాష రాకుండానే అవి అంత చక్కగా ఎలా మాట్లాడుతున్నాయో తెలుసుకుందామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. మొదటిగా మనం తెలుసుకోవాల్సింది ఫౌండేషన్ మోడల్ గురించి. దీన్ని మనం ఇల్లు కట్టడానికి వాడే ఒక బ్లూ ప్రింట్ అనుకోండి. దీనికి నాలెడ్జ్ మాత్రమే ఉంటుంది, కానీ మనతో ఎలా మాట్లాడాలో తెలియదు. ఆ బ్లూ ప్రింట్కి లాంగ్వేజ్ స్కిల్స్ నేర్పి కట్టిన కంప్లీట్ ఇల్లే ఎల్ఎల్ఎం. మరి ఈ ఇల్లు కట్టడానికి వాడే మెటీరియల్ ఏంటో తెలుసా? అదే మ్యాసివ్ డేటా. ఇంటర్నెట్లో ఉన్న పబ్లిక్ డేటా మొత్తం, అంటే కోట్లాది పుస్తకాలు, వికీపీడియా, రీసెర్చ్ పేపర్స్, కోడ్, ఇలా ప్రతి అక్షరాన్ని కలిపి ఏకంగా పెటాబైట్ల డేటాని ఏఐకి నైవేద్యంలో పెట్టేస్తాం. అంటే ఒక మనిషి తన జీవితకాలంలో చదవలేనంత డేటాని ఏఐ తన ట్రైనింగ్లో చదివేస్తుందన్నమాట. సరే, డేటా అయితే ఉంది, మరి ఆ నాలెడ్జ్ని ఏఐ ఎక్కడ దాచుకుంటుంది? అవే పారామీటర్స్. వీటిని ఒక డీజే మ్యూజిక్ సిస్టమ్ మీద ఉండే బిలియన్ల నాబ్స్ లాగా ఊహించుకోండి. ట్రైనింగ్ టైంలో ఏఐ ఏం చేస్తుందంటే ఈ బిలియన్ల నాబ్స్ని అటు ఇటు తిప్పుతూ అడ్జస్ట్ చేస్తూ ఏ పదం తర్వాత ఏ పదం వచ్చే ఛాన్స్ ఉందో ఒక ప్యాటర్న్ని సెట్ చేసుకుంటుంది. కానీ ఏఐకి గ్రామర్ రూల్స్ తెలియవు. దానికి తెలిసిందల్లా కేవలం నంబర్లతో ఆడే ఒక మ్యాథమెటికల్ గేమ్ మాత్రమే. ఏఐకి మన భాష రాదు కాబట్టి అది మనం ఇచ్చే సెంటెన్స్ని చిన్న చిన్న ముక్కలుగా, అంటే టోకెన్స్గా విడగొడుతుంది. దీన్ని లెగో బ్లాక్స్ లాగా ఊహించుకోండి. ఈ టోకెన్స్ని ఏఐ నంబర్స్గా మారుస్తుంది. దీన్నే ఎంబెడింగ్స్ అంటాం. దీన్ని ఒక గెలాక్సీ ఆఫ్ మీనింగ్స్ అనుకోండి. గూగుల్ మ్యాప్స్లో కోఆర్డినేట్స్ వాడినట్లు ఏఐ ప్రతి పదానికి ఒక అడ్రస్ ఇస్తుంది. అందుకే ఈ మ్యాప్లో కింగ్ పక్కనే క్వీన్ ఉంటుంది. యాపిల్ పండు అయితే ఆరెంజ్ పక్కన, అదే యాపిల్ కంపెనీ అయితే ఐఫోన్ పక్కన ఉంటుంది. అంటే అది పదాలను కాదు, వాటి మధ్య ఉన్న కాంటెక్స్ట్ను గుర్తుంచుకుంటుంది. మరి ఒక సెంటెన్స్లో ఏ పదం ముఖ్యం అనేది ఏఐకి ఎలా తెలుస్తుంది? అక్కడే ఉంది అసలైన మ్యాజిక్, ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్. ఇందులో సెల్ఫ్ అటెన్షన్ అనే ఒక సూపర్ పవర్ ఉంటుంది. అది సెంటెన్స్ మొత్తాన్ని ఒకేసారి చూసి ఏ పదం దేనితో కనెక్ట్ అయి ఉందో కనిపెడుతుంది. అందుకే ది యానిమల్ వాజ్ టైర్డ్ సో ఇట్ డిడ్ నాట్ క్రాస్ ద రోడ్ అని సెంటెన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఇట్ అంటే యానిమల్ అని ఏఐకి పక్కాగా అర్థమవుతుంది. ఈ టెక్నాలజీ వల్ల ఏఐకి మనం అడిగే పెద్ద పెద్ద ప్రశ్నలు కూడా అర్థమవుతాయి. చివరిగా ఏఐ చేసే అసలైన పని నెక్స్ట్ టోకెన్ ప్రిడిక్షన్. ది క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఈజ్ అని మనం అడగగానే తన దగ్గరున్న లెక్కల ప్రకారం న్యూఢిల్లీ వచ్చే ఛాన్స్ 99% ఉందని గెస్ చేస్తుంది. అందుకే ఇదొక ఇన్ఫైనైట్ ఆటో కంప్లీట్ మెషిన్. కానీ జాగ్రత్త, దీనికి నిజం అబద్ధం లాంటి ఫ్యాక్ట్స్ ఏమీ తెలియవు. ఒకసారి తన దగ్గర డేటా లేకపోయినా చాలా కాన్ఫిడెంట్గా తప్పుడు ఆన్సర్ని చెప్పేస్తుంది. దీన్నే హల్యూసినేషన్స్ అంటాం. అందుకే ఏఐని మీ అసిస్టెంట్గా వాడండి, కానీ దాన్ని గుడ్డిగా నమ్మేయకండి. సో ఫైనల్గా ఎల్ఎల్ఎంస్ అంటే ఎమోషన్స్ ఉండే మెషిన్స్ కావు. ఇవి భారీ కంప్యూటింగ్ పవర్తో ప్యాటర్న్స్ని ప్రిడిక్ట్ చేసే అద్భుతమైన మెషిన్స్ మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని టెక్ బ్రేక్ డౌన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.